నామది నీతే చెలియా పార్ట్ 17. ఇందు డిన్నర్ చేద్దామా? నాకు చాలా ఆకలిగా ఉన్నది అన్నది ప్రతిమ. లేదు, నేను కాసేపాగి తింటాను. నాకు కాస్త పోర్షన్ పెండింగ్ ఉన్నది ప్రతిమ అని నవ్వుతూ సమాధానం చెప్పి తలను బుక్లో దూర్చేసింది ఇందు. ఓకే, త్వరగా వచ్చే, నేను వెళ్తున్నాను అంటూ ప్రతిమ వచ్చేసింది. 2 రోజుల్లో ఎగ్జామ్స్ ఉండటం వల్ల అన్నీ పక్కన పెట్టేస్తూ సీరియస్గా చదువుకుంటూ ఉన్నది ఇందు. అంతలో తన మొబైల్ రింగ్ అయ్యింది. ఒక్క క్షణం విరాజ్ చేశాడేమో అన్న ఆనందంతో మనసు ఉరకలు పెడుతూ ఉంటే ఫోన్ తీసుకున్నది. ఆ నెంబర్ చూస్తూ వీడు ఎందుకు కాల్ చేస్తున్నాడు, ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే చేస్తాడు అనుకుంటూ హలో శార్థోల్ అన్నది ఎందో. అక్క అన్నాడు శార్థోల్. ఏమిటి కాల్ చేశావు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా వచ్చారా అని అడిగింది ఎందో. లేదక్క, ఆ రోజు తర్వాత వాళ్ళు నా దగ్గరకు రాలేదు, అంతా బాగానే ఉన్నది. నువ్వు బాగానే ఉన్నావా లేదా? ఇక్కడ నీకోసం ఎవరో తెలుసుకోవటానికి నీ డీటెయిల్స్ తీసుకుని వచ్చారు. నువ్వు ఇక్కడే ఉండేదానివి, నీ గురించి తెలుసుకోవాలి అని చెప్పాడు. నాకు అర్థం కాలేదు, వాడు ఎవడో నీ కోసం వచ్చాడు అన్నాడు శార్థోల్. అవునా, ఆ వచ్చిన వాడి ఫోటో ఉన్నదా అన్నది ఎందో. అక్క, ఈ డిటెక్టివ్ ఏజెన్సీ శార్థోల్ అంటే ఏమనుకున్నావు? నువ్వు అడుగుతావు అనే ఫోటో తీశాను, నీకు పంపించాను చూడు అన్నాడు శార్థోల్. ఇందు ఆ ఫోటో చూస్తూ ఈ ఫోటో నేను ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు విరాజ్ తన ఫ్రెండ్స్ ఫొటోస్ చూపిస్తూ వినీత్ అని చెప్పటం గుర్తుకు వచ్చింది. తను విరాజ్ గారి ఫ్రెండ్ కదా, నా గురించి ఏమి తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటూ శార్థోల్, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, అంతవరకు ఎలాంటి స్టెప్ తీసుకోకు అని చెప్పి కాల్ కట్ చేసింది. విరాజ్ గారికి ముందు ఈ విషయం చెప్పాలి అని విరాజ్కు కాల్ చేస్తూ ఉంటే అంతలో ప్రతిమ వచ్చి డిన్నర్ కోసం ఇందుని తీసుకొని కిందకు వెళ్ళిపోయింది. అప్పుడే విరాజ్ ఇందుకి కాల్ చేస్తూ ఉన్నాడు. ఇందు లిఫ్ట్ చేయకపోయేసరికి కాల్ కట్ చేస్తూ లత వచ్చి పిలవటంతో కిందకు వెళ్ళిపోయాడు. ఇందు ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టు తిని పైకి వచ్చేసింది. అప్పటికే విరాజ్ నుంచి మిస్డ్ కాల్ ఉండటంతో విరాజ్కు కాల్ బ్యాక్ చేసింది. డిన్నర్ చేస్తూ ఉన్న విరాజ్ మొబైల్ రింగ్ అయ్యింది. ఎందునే అని తన మనసు చెప్తూ ఉన్నా కూడా తినే ముందు లేస్తే టైగర్ ఒప్పుకోడు అనేసి 2 ముద్దలు ఫాస్ట్గా తిని హ్యాండ్ వాష్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. హలో ఇందు అన్నాడు విరాజ్. విరాజ్ గారు అన్నది ఎందు. ఎందు, వాట్ హ్యాపెండ్, వాయిస్ అలా ఉన్నది, ఆర్ యూ ఫైన్ అని అడిగాడు విరాజ్. విరాజ్ గారు, నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి అన్నది ఎందు. ఎందు, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అంటూ కారు తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు విరాజ్ ఆగకుండా. ఎందు, హాఫ్ అన్ అవర్లో నీ ముందు ఉంటాను, నువ్వు టెన్స్ అవ్వకు అంటూ కారు డ్రైవ్ చేస్తూ ఫాస్ట్గా వెళ్ళాడు. ఇందు అంటూ కారు దిగుతూనే ఇందు దగ్గరకు వెళుతూ ఉంటే విరాజ్ గారు అంటూ విరాజ్ ముందుకు వెళ్ళింది ఇందు. ఇందు, ఆర్ యూ ఆల్ రైట్, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అన్నాడు విరాజ్. విరాజ్ గారు, ఈ ఫోటో అంటూ ఫోటో చూపిస్తూ ఇతను ఎవరో మీకు తెలుసు కదా అన్నది ఇందు. వినీత్, నాకు తెలుసు అన్నాడు విరాజ్. విరాజ్ గారు, అక్కడ ద్వారకాలో నా గురించి తెలుసుకోవటానికి అంటూ జరిగినది మొత్తం చెప్పింది. నాకు ఆ ఏజెన్సీ శార్థోల్ బాగా తెలుసు, మా ఇంటి పక్కనే ఉండేవాడు, ఫ్యామిలీ ఫ్రెండ్, తనే చెప్పాడు. మీ ఫ్రెండ్ నా గురించి ఎంక్వైరీ చేయటం ఏమిటి అన్నది ఎందో. షీలా, నీకు ఇంకా బుద్ధి రాలేదా అని మనసులో అనుకుంటూ, ఎందు, వాడు నాకు ఫ్రెండ్, కానీ షీలా వాళ్ళ అన్నయ్య స్టీఫెన్కి క్లోజ్ ఫ్రెండ్. ఈ షీలాకి నీ మీద డౌట్ వచ్చింది, మన ముందు మారినట్టు యాక్ట్ చేస్తూ వెనక గోతులు తవ్వుతుంది అన్నాడు విరాజ్. ఆయన అనుమానం ఎలా వచ్చి ఉంటుంది విరాజ్ గారు అని అడిగింది ఎందో. ఆ రోజు కోపంలో తమరు మాట్లాడిన మాటలు ఎవరికైనా నువ్వు చదువుకున్న అమ్మాయి అనేసి డౌట్ వచ్చేలా చేస్తుంది. కానీ నీకోసం ద్వారకా దాకా వెళ్ళింది అంటే చాలా దూరం తెలుసుకున్నది. ఇప్పుడు మనం రియాక్ట్ అయితే ప్రాబ్లము మరింత పెద్దదవుతుంది. డూ వన్ థింగ్, ఐ థింక్ వాళ్లకు నువ్వు ఎవరు అనేది తెలుసుకోవటం కావాలి. నువ్వు తెలియదు అంటే వాళ్ళ డౌట్ మరీ ఎక్కువ అవుతుంది. ఆ డిటెక్టివ్కు కాల్ చేసి నువ్వు అక్కడే ఉండేదానివి అని, మీ అమ్మ నాన్న డైలీ లేబర్స్ అని అలా నచ్చిన కథ అల్లి చెప్పమను. కానీ నువ్వు చదువుకున్న అమ్మాయివి అని మాత్రం వాళ్లకు తెలియకూడదు. జాగ్రత్తగా మేనేజ్ చేయందు, నేను వెళ్ళాలి, నువ్వు టెన్షన్గా ఉన్నావు అని అలానే వచ్చేసాను. ఇంట్లో అమ్మ వాళ్లకు డౌట్ వస్తుంది, రేపు వస్తాను, జాగ్రత్త, టేక్ కేర్ అంటూ ముందుకు వెళుతూ ఇందు అంటూ వెనక్కు వచ్చి ఇందుని హక్ చేసుకున్నాడు. గుడ్ నైట్
బీ బ్రేవ్, నేను ఉన్నాను కదా, నువ్వు భయపడకు అని చెప్పి విరాజ్ వెళ్ళిపోయాడు. విరాజ్ అలా హక్ చేసుకోగానే స్టాట్యూ అయిన ఇందు చిన్నగా నవ్వుకుంటూ శార్థుల్కు కాల్ చేసింది. విషయం అంతా చెప్పి కాల్ కట్ చేసి ఇక ప్రాబ్లము సాల్వ్ అయినట్టు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళి చదువుకుంటూ ఉన్నది. విరాజ్, అంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళావు? పిలుస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళే అంత ముఖ్యమైన పని ఏమిటి అని అడిగారు పార్వతి గారు. హా, నా ఫ్రెండ్ స్టీఫెన్ ఉన్నాడు కదా, వాడికి యాక్సిడెంట్ అయ్యింది, కాల్ రాగానే వెళ్ళిపోయాను అని చెప్పాడు విరాజ్. అవునా, ఇప్పుడు ఎలా ఉన్నది ఆ అబ్బాయికు అన్నారు పార్వతి గారు. ప్రాబ్లం ఏమీ లేదు, అంతా సాల్వ్ అయ్యింది. ఒకవేళ ఉన్నా కూడా నేను సాల్వ్ చేసుకుంటాను, నాకు నిద్ర వస్తుంది అంటూ విరాజు పైకి వెళ్ళిపోయాడు. షీలా, నా ఇందు మీదే స్పై చేయిస్తున్నావా? నువ్వు మారాను అంటే ఆడపిల్ల అనేసి వదిలేశాను, కానీ నువ్వు చాలా దూరం వచ్చేసావు. నీ మీద ఫోకస్ పెట్టాలి, మంచిగా ఉండేదానివి, నీకు ఇదేం పిచ్చి అసలు అని ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్నాడు. నెక్స్ట్ డే ఉగాది కావటంతో ఇల్లంతా కూడా చాలా సందడిగా ఉన్నది. ఎప్పుడు ఫెస్టివల్ అన్నా కూడా అన్ని రిచువల్స్లో కూడా యాక్టివ్గా ఉండే విరాజ్కు ఈసారి చాలా లోన్లీగా అనిపించింది. ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట ఆ క్షణం ఇందు ఉంటే ఎలా ఉండేది అని అనుకుంటూనే ఉన్నాడు. విరాజ్, ఏమిటి ఇంకా అక్కడే ఉన్నావు? అందరం గుడికి వెళ్ళాలి కదా, పద. ఏమిటి, మా చెల్లెలు అంతగా గుర్తొస్తుందా, అంత దిగులుగా ఉన్నావు అన్నది లత. అసలు మర్చిపోతే కదా వదినా గుర్తు రావటానికి, ఏమిటో అడిక్ట్ లాగా నా బాడీ మొత్తం పాస్ అయిపోయింది అన్నాడు విరాజ్. ఇలానే ఉంటే దేవదాసు అయ్యేలా ఉన్నావు, అంత వదిలి ఉండలేకపోతే నువ్వు కూడా తనతోనే వెళ్ళవచ్చు కదా, ఎందుకు ఒక్కదాన్నే పంపించావు అన్నది లత. నాకు వెళ్ళాలి అనే ఉన్నది వదిన, కానీ నేను పక్కన లేకపోతేనే స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలదు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు విరాజ్. లత, ఇక్కడ ఉన్నావా? నీకోసమే వస్తున్నా, ఈ చీర నగలు తీసుకో, పండక్కి నీకోసమే తీసుకుని వచ్చాను. ఇందు కూడా ఉంటే బాగుండేది, ఇద్దరు కోడళ్ళు ఉన్నా పండక్కి ఇక్కడ లేకుండా ఉన్నది. విరాజ్, ఈ చీర నగలు మీ ఆవిడ కోసం తీసుకున్నవే, వచ్చిన తర్వాత మీ ఆవిడకే ఇవ్వు అన్నారు పార్వతి గారు. వచ్చాక ఇవ్వటం ఎందుకు, తీసుకువెళ్ళే ఇస్తాను అని మనసులో అనుకుంటూ నవ్వుకున్నాడు విరాజ్. నెక్స్ట్ డే విరాజ్, గుడికి వెళుతూ ఉంటే నువ్వేమిటి ఇలా వచ్చావు అన్నారు పార్వతి గారు. అమ్మ, నాకు అర్జెంట్ పని ఉన్నది, నేను వెళ్ళాలి, డైరెక్ట్గా గుడికి వచ్చేస్తాను, టైగర్ చూస్తే నాకు ఉంటుంది, నేను వెళ్తున్నా అంటూ విరాజ్ అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఏంటి ఈ హడావిడి, ఇక్కడ పండుగలు అంటే ఇలానే చేస్తారా? డిస్కస్టింగ్. ఇక్కడ అందరూ ఇంత ఆనందంగా ఉన్నారు, కానీ నా ఆనందం నా డార్లింగ్ నా పక్కన ఉంటేనే, అది నన్ను చూసి భయపడుతూ వణుకుతున్నప్పుడే నాకు నా ఆనందం డబుల్ అయ్యేది. అంతటి ఆనందాన్ని నాకు దూరం చేస్తున్నావా డార్లింగ్? నిన్ను వదలను, నీ అందాన్ని మొత్తం నా సొంతం చేసుకుంటూ నిన్ను అణువు నా చేతుల్లో నలిపేస్తూ నువ్వు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుల్లో నేను నా ఆనందాన్ని చూడాలి. ఇందుమతి, ఎక్కడున్నావే, నా నుంచి ఎన్ని రోజులు తప్పించుకుంటూ తిరుగుతావు అని అనుకున్నాడు విఠల్. శ్రీ అని పిలిచారు మహాదేవయ్య గారు. బాబాయ్ అన్నాడు విఠల్. గుడికి వెళదాం పదా నాన్న, మీ నాన్న ఉన్నప్పుడు ఇదంతా కూడా అన్నయ్యే చూసేవాడు, కానీ అన్నయ్య మనకు దూరం అయ్యాక ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు. ఈరోజు నువ్వు వచ్చి నీ చేతుల మీద చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది అన్నారు మహాదేవయ్య గారు. ఓకే అంటూ విఠల్ శ్రీవాస్తవ కూడా వాళ్ళ వెనకే గుడికి స్టార్ట్ అయ్యాడు. ఇందు అన్నాడు విరాజ్. విరాజ్ గారు, ఏమిటి పొద్దున్నే వచ్చారు అన్నది ఇందు. నీకోసమే, నిన్ను చూద్దాము అని వచ్చాను. ఇందు, అవును, నైట్ నేను చెప్పినట్టే చెప్పావా అన్నాడు విరాజ్. అన్నది ఇందు. ఏమిటి ఇంకా డల్గా ఉన్నావు, ప్రాబ్లము సాల్వ్ కదా అన్నాడు విరాజ్. దానికోసం కాదు, ఈరోజు ఉగాది అన్నది ఇందు. అవును అన్నాడు విరాజ్. అక్క చాలా చెప్పింది, ఈరోజు అలా ఉంటుంది ఎలా ఉంటుంది, చాలా బాగా చేస్తారు అని నాకు చాలా చెప్పింది. ఇప్పుడు నేను అక్కడ లేను, అక్కడే ఉంటే ఈరోజు చాలా బాగుండేది కదా అన్నది ఇందు. అయితే వస్తావో తీసుకుని వెళతాను అన్నాడు విరాజ్. ఇందు మెరిసే కళ్ళతో చూసింది. ఈసారి నీకోసం మీ అత్తయ్య తీసుకున్నది, వెళ్ళి కట్టుకుని వచ్చే వెళదాం అన్నాడు విరాజ్. ఇందు కూడా ఆనందంగా ఆ శారీ తీసుకుని లోనికి వెళ్ళింది. ఇందు కోసం కారు దగ్గర వెయిట్ చేస్తున్న విరాజ్ గారు అన్న పిలుపుకు అటు తిరిగి ఉన్నవాడు కాస్త ముందుకు తిరిగాడు. ట్రాన్స్పరెంట్ ఎల్లో అండ్ డిజైనర్ శారీ, మ్యాచింగ్ జ్యువెలరీ,
పొడవైన జడను అందంగా అల్లుకొని సింగిల్ స్టెప్ పళ్ళు వేసుకొని అలా నిలబడి ఉన్నది ఇందు. చీర చెంగుల నుంచి కనిపించని నడుము బాపు బొమ్మకు ప్రాణం పోసినట్టుగా ఉన్న ఇందు అందాన్ని కళ్ళతోనే చూస్తూ ఉన్నాడు. గుండెలపై చెయ్యి వేసుకొని 2 అడుగులు వెనక్కు వేస్తూ కారుకు తగిలి ఆగాడు. విరాజ్ గారు, వాట్ హ్యాపెండ్ అంటూ ఇందు కంగారుగా అడుగుతూ దగ్గరకు వచ్చింది. బ్రీతింగ్ ఎఫెక్ట్ వాటరు అన్నాడు విరాజ్. ఇందు వాటర్ తీసుకుని వచ్చి ఇచ్చి, విరాజ్ గారు బాగానే ఉన్నారా, హాస్పిటల్కు వెళదామా అని అన్నది. నువ్వు ఇలాంటి షాక్స్ ఇస్తే ఎలా బాగుంటానో, ఇంత అందంగా ఉంటావు అని తెలిస్తే నీకు ఈ చీర ఇచ్చేవాడినే కాదు కదా, పిచ్చి ఎక్కించావు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నీ అందానికి గుడి కట్టినా తక్కువే అని అనిపిస్తుంది అని అనుకుంటూ ఉన్నాడు విరాజ్. విరాజ్ గారు అని పిలిచింది ఇందు. హా ఇందు, టైం అవుతుంది పదా అంటూ కారు ఎక్కి స్టార్ట్ చేశాడు విరాజ్. ఇక అక్కడ ఉండలేక, ఇందు ఈ స్కార్ఫ్ కట్టుకో అన్నాడు విరాజ్. స్కార్ఫా అన్నది ఇందు. ఇక్కడ నిన్ను చూస్తే ప్రాబ్లము, అందుకని ఈ స్కార్ఫ్, అప్పుడు నువ్వు ఎవరు అనేది తెలియదు కదా అన్నాడు విరాజ్. నీకు ఈ తెలివి మాత్రం బాగానే ఉన్నది అంటూ నవ్వుతూ స్కార్ఫ్ తీసుకొని కట్టుకొని బయటకు వచ్చింది. అప్పటికి అక్కడ అందరూ గుమ్మిగూడి ఉండటం చూసి ఇద్దరు ఏమై ఉంటుంది అనుకుంటూ పరుగున వెళ్లారు. అక్కడ మహాదేవయ్య గారు గుండెలపై చెయ్యి పెట్టుకుని బాధపడుతూ ఉండటం చూసి విరాజ్ పరుగున మహాదేవయ్య గారి దగ్గరకు వెళ్ళాడు. సరిగ్గా అరగంట ముందు ఆ గుడిలో మహాదేవయ్య గారు తన కుటుంబం మొత్తం తీసుకొని నడుస్తూ గుడిలోనికి వెళుతూ ఉన్నారు. ఎప్పుడు పండుగ అయినా విశేషమైనా కూడా ఆ ఇంటి నుంచి గుడికి ఊరికి భారీ లాంఛనాలతో వెళ్ళటం అందరికీ తెలిసిందే. వాళ్ళు అలా వస్తూ ఉంటే అందరూ కూడా అడ్డు తప్పుకొని మరీ దారి ఇస్తూ ఉన్నారు. ఆ ఇంటి కోడళ్ళు కనిపించటమే గగనం కావటంతో అందరూ కూడా ఆ ఇంటి చిన్న కోడలు కోసం చూస్తూ ఉన్నారు. ముఖ దర్శనం తర్వాత ఇంతవరకు కూడా చూడలేదు అనే ఆశతో. కానీ కొత్త కోడలు లేదు అని అందరూ నిరాశపడుతూ ఉన్నారు. చాలా మందికి కూడా తమ పిల్లల్ని కాదు అని మరి చేసిన ఆ అమ్మాయి విశేషం, గొప్పతనం ఏమిటి అన్నది తెలుసుకోవాలి అనే ఆశ. అందుకనే అలా వాళ్ళను చూస్తూ ఉన్నారు. పెద్ద కోడలు లక్ష్మి అయితే ఆ లక్ష్మి పక్కన చేరే అదృష్టం సరస్వతికి లేదు. పార్వతీదేవి లాంటి అత్తకు వచ్చిన ఆ కోడలు గుణగణాలు ఏమిటి అంటూ చాలా మంది మనసుల్లో ఉన్న ఆలోచన అదే. లక్ష్మి పార్వతి ప్రక్కన చేరే అదృష్టం లేని సరస్వతి స్థానం దక్కించుకున్న ఆ అదృష్టం ఉన్న కొత్త కోడలు లేదు, రాలేదు అని అనుకుంటూనే అక్కడ ఉన్న అబ్బాయిని ఎవరు అన్నట్టు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే గుడిలోనికి వస్తూ ఉన్నారు మహాదేవయ్య గారి కుటుంబం. అంతలో విఠల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే తన చేతిలో ఉన్న దాన్ని పక్కన వాళ్లకు ఇస్తూనే విఠల్ తన ఫోన్ తీసుకొని పక్కకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అన్నా, నువ్వు చెప్పిన పోరి ముంబై నుంచి ద్వారకా వచ్చిందన్నా, ముంబై ఎయిర్పోర్టులో వదనను చూసిన వాళ్ళు ఉన్నారు అన్నాడు రౌడే. నిజంగా నా డార్లింగ్ దొరకపోతుంది అని ఆనందంగా అనుకుంటూ ఉన్నాడు విఠల్. శ్రీ, పూజకు టైం అవుతుంది బాబు, వెళదాం పదా అన్నారు మహాదేవయ్య గారు. లేదు, నేను వెళ్ళాలి, నా డార్లింగ్ దొరికిందంట, నేను ఇప్పుడే వెళ్తున్నా బాబాయ్ అన్నాడు విఠల్. బాబు, ఈ పూజ చేసి నీకు నచ్చిన చోటుకు వెళ్ళు, మీ నాన్న అని మహాదేవయ్య గారు ఏదో చెప్పబోతూ ఉంటే, ఆపు, నేను వచ్చింది మా నాన్న స్థానం కోసం కాదు, నా డార్లింగ్ నార్త్లో లేదు, సౌత్లో ఏమన్నా ఉందా అని తెలుసుకోవటానికి. మా అమ్మ చెప్పింది ఈ ఇళ్ళు ఊరు అంటూ సెంటిమెంట్స్ పెట్టుకోవద్దు అని. నాకు ఈ సెంటిమెంట్స్ పనికిరావు, నాకు కేవలం నాకు కావలసినది మాత్రమే కావాలి. నా డార్లింగ్ ఎక్కడ ఉన్నదో తెలిసిన తర్వాత కూడా ఇక్కడే ఉండాలా? వదులు బాబాయ్ నా చెయ్యి అంటూ మహాదేవయ్య గారి గుండెలపై చెయ్యి పెట్టి నెట్టేస్తూ వెళ్ళిపోయాడు విఠల్. మహాదేవయ్య గారికి అలా చేయగానే గుండెల్లో భారంగా అనిపిస్తూ ఉంటే బాబు అంటూ అక్కడే కింద పడిపోయారు. మహాదేవయ్య గారిని అలా చూసి అందరూ కూడా మహాదేవయ్య గారి దగ్గరకు వెళ్లారు. విఠల్ శ్రీవాస్తవ అక్కడి నుంచి కారులో ఎగ్జిట్ అవుతూ వెళ్ళిపోవటం, విరాజ్ శ్రీవాస్తవ ఎంట్రీ ఇవ్వటం ఒకేసారి జరిగాయి. అక్కడ కింద పడి ఉన్న వాళ్ళ నాన్నని చూస్తూ విరాజ్ నాన్న అంటూ పరుగున వెళ్ళి వాళ్ళ నాన్నను పట్టుకుని నాన్న అంటూ టెన్షన్ పడుతూ ఉన్నాడు. విరాజ్, నాకు భయంగా ఉన్నది అంటూ పార్వతి గారు ఏడుస్తూ ఉన్నారు. అమ్మ, నాన్నకు ఏమీ కాదు, నువ్వు భయపడకు, అన్నయ్య ముందు కార్ స్టార్ట్ చేయి అన్నాడు విరాజ్ టెన్షన్ పడుతూ. విరాజ్ సిటీకి వెళ్ళాలి అంటే 30 కిలోమీటర్లు. ఈ సిచ్యువేషన్లో హైలీ ఇంపాసిబుల్. డాక్టర్కు కాల్ చేశాను, వస్తూ ఉంటాడు అన్నాడు వినోద్. తను కూడా నాన్న అంటూ టెన్షన్ పడుతూ ఉన్నాడు.
ఇందు అక్కడికి వస్తూ, విరాజ్ గారు మీరు టెన్షన్ పడకండి, ఇప్పుడు ఈ హాస్పిటల్కు వెళ్ళే అంత టైం లేదు, ముందు మామయ్య గారిని కింద పడుకోబెట్టండి అని అన్నది. విరాజ్ కింద పడుకోబెట్టిన తర్వాత మహాదేవయ్య గారి చెస్ట్ మీద ప్రెస్ చేస్తూ చెక్ చేస్తూ, విరాజ్ గారు వెంటనే షార్ప్ నైఫ్ అండ్ స్పిరిట్ లాంటివి ఏమన్నా తీసుకుని రండి అన్నది ఏందో. అన్నయ్య నా కారులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉన్నది, వెళ్ళి త్వరగా తీసుకురా అన్నాడు విరాజ్. విరాజ్ డాక్టర్కి కాల్ చేశాను, వచ్చేస్తున్నాడు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నాన్నకు ఏమన్నా అయితే అన్నాడు వినోద్. యూ జస్ట్ బిలీవ్ మీ, దిస్ ఈస్ కాల్డ్ టెన్షన్ న్యూమోథోరాక్స్. ఎయిర్ లంగ్స్ లో బ్లాక్ అయ్యి ప్రెషర్ పెరిగి హార్ట్కు ప్రెషర్ పెరుగుతుంది. ఫస్ట్ గెట్ ఇట్ ఫాస్ట్ అంటూ ఇందు పెద్దగా షౌట్ చేస్తూ అరిచింది. గెట్ ఇట్ ఫాస్ట్ అని అనగానే వినోద్ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చాడు. ఇందు మహాదేవయ్య గారు షర్టు తీస్తూ హార్ట్ మీద లైట్గా ప్రెస్ చేస్తూ ఉన్నది. ఇందు నాన్నకు అన్నాడు విరాజ్. విరాజ్ గారు టెన్షన్లో ఊపిరి పీల్చేటప్పుడు ఎయిర్ వాళ్ళు సరిగ్గా క్లోజ్ అవ్వక ఇలా అవుతుంది, సో జస్ట్ ఆ ఎయిర్ రిలీజ్ చేస్తే సరిపోతుంది, మామయ్య గారికి ఏమీ కాదు, నన్ను నమ్మండి అంటూ వినోద్ తీసుకుని వచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని స్పిరిట్ మహాదేవయ్య గారి చెస్ట్ మీద పోసి క్లీన్ చేసి షార్ప్ నైఫ్ తీసుకొని చిన్న హోల్ చేసింది. తర్వాత బోత్ సైడ్స్ ఓపెన్ ఉన్న ట్యూబ్ లాంటిది తీసుకొని ఆ హోల్ చేసిన చోట పెట్టి చిన్నగా ప్రెస్ చేసింది. ఆ బ్లాక్ అయిన ఎయిర్ అంతా కూడా రిలీజ్ అవగానే అంటూ కళ్ళు తెరిచారు మహాదేవయ్య గారు. మహాదేవయ్య గారు కళ్ళు తెరిచేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడే అక్కడకు డాక్టర్ వచ్చి మహాదేవయ్య గారిని చెక్ చేసి కరెక్ట్ టైంలో కరెక్ట్ రెస్పాండ్ అయ్యారు. లేదు అంటే ఆ ప్రెషర్ ఎక్కువైతే హార్ట్ అటాక్ వచ్చేది, ఇప్పుడు ఆయనకు ఏ ప్రమాదం లేదు అని చెప్పి ఆ గాయమైన చోట బ్యాండేడ్ వేశారు బ్లడ్ పోకుండా. ఇంత బాగా ట్రీట్ చేశావు, నువ్వు మెడుకోనా అమ్మా అంటూ వచ్చిన డాక్టర్ ఇందుని చూస్తూ అడిగారు. అంతవరకు మహాదేవయ్య గారికి ఏమవుతుందో అనే టెన్షన్లో అంతా మర్చిపోయిన ఇందు అండ్ విరాజ్ ఇద్దరు కూడా షాక్ అయ్యారు. ఆ డాక్టర్ అడిగిన దానికి అందరూ కూడా ఇందు వైపు చూస్తూ ఉన్నారు. అప్పటికే మహాదేవయ్య గారి మొహంలో కదలికలు మారిపోతూ, ఇందు నువ్వు చదువుకున్నావా అని చిన్నగా అడిగారు. మామయ్య గారు అదే నేను అంటూ చెప్పలేక ఏమి చెప్పాలో అర్థం కాక అలానే నిల్చుని ఉన్నది ఇందు. ఇంతవరకు అదేమీ ఆలోచించని విరాజ్ కూడా మహాదేవయ్య గారు అలా అనేసరికి ఇందు చేసినది గుర్తు చేసుకుంటూ, ఇందు ఏమిటి ఎలా చేశావు, నాన్నకు డౌట్ వచ్చేలా చేశావు అని విరాజ్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇందు నిన్నే అడుగుతున్నాను, నీకు ఇదంతా ఎలా తెలుసు, ఎలా చేశావు, డాక్టర్ చేసే పని నువ్వు చేశావు అంటే నువ్వు చదువుకున్నావా, నిన్నే అడుగుతున్నాను, నిజం చెప్పు ఇందు అన్నారు మహాదేవయ్య గారు. ఇప్పటికే మామయ్య గారికి అందరికీ అబద్ధం చెప్పి అందరినీ మోసం చేస్తున్నాను, ఈరోజు మళ్ళీ అబద్ధం చెప్పి రేపు నిజం తెలిసిన తర్వాత మామయ్య గారు చూసే చూపు తట్టుకోలేను, అందుకని ఈ రోజే నిజం చెప్పేస్తాను. నిజం చెప్పటం అంటే నేను విరాజ్ గారికి శాశ్వతంగా దూరం అవటమే కదా అనుకుంటూ ఉంటే తన మెడలో తాళి తనను ప్రశ్నిస్తున్నట్టు ఉన్నది. ఎందు నేను చెప్పే వరకు నువ్వు ఎవరికి నిజం చెప్పకూడదు, నా మీద ఒట్టు అన్న విరాజ్ మాటలు గుర్తుకు వచ్చాయి. నన్ను క్షమించండి విరాజ్ గారు అనుకుంటూ వద్దు అన్నట్టు తల ఊపుతూ ఉన్న విరాజ్ని చూస్తూ లేదు అన్నట్టు ఇందు కూడా తల ఊపుతూ ఉన్నది. ఇందు రియాక్షన్ చూసిన విరాజ్ ఇందు నిజం చెప్పేస్తుంది అనేసి అర్థమయ్యింది. మావయ్య నేను అని ఇందు చెప్పబోతూ ఉంటే విరాజ్ కంగారుగా, నాన్నగారు నన్ను అడగండి నేను చెప్తాను, నాకు ఇందు అంతా చెప్పింది కదా అన్నాడు. విరాజ్ గారు అని అంటూ ఉంటే ఇందు అందరిలో మా ఇంటి కోడలు మాట్లాడటం తప్పు, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు నాకు చెప్పింది మొత్తం చెప్పేస్తానులే అని. నాన్నగారు ఇందు వాళ్ళ మామయ్య కొడుకు స్వరూప్ ఉన్నాడు కదా, వాడు చదువుతున్నది డాక్టర్ కోర్సు కదా, తను కూడా ఒకసారి ఇలానే చేశాడంట, నాకు చెప్పింది, అది చూసే చేశావు కదా ఇందు అన్నాడు విరాజ్. అది మామయ్య గారు అని చెప్తూ ఉంటే, నేను చెప్పాను కదా అంతే నాన్నగారు, అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నయ్య, నాన్నకు రెస్ట్ అవసరం కదా, డాక్టర్ మీరేమి చెప్పరేమిటి, మీకు కామన్ డైలాగ్ ఉన్నది కదా అన్నాడు విరాజ్. మహాదేవయ్య గారు మీరేమీ మాట్లాడకూడదు, రెస్ట్ తీసుకోవాలి అన్నాడు డాక్టర్. నాన్న లేవండి అంటూ మహాదేవయ్య గారిని తీసుకొని అందరూ వస్తూ ఉంటే విరాజ్ పూజ చేయటం అలానే ఆగిపోయింది. నువ్వు కోడలు కలిసి చేసి ఇంటికి రండి అంటూ మహాదేవయ్య గారు చెప్పి మిగతా వాళ్ళను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మహాదేవయ్య గారు వాళ్ళు వెళ్ళిపోగానే
ఇందు పద అంటూ ఇందు చేయి పట్టుకుని తనతో లోపలకు తీసుకుని వెళ్ళాడు విరాజ్. ఇందు ఇంకా టెన్షన్లోనే ఉండటం చూసి ఇందు హ్యాండ్ ప్రెస్ చేస్తూ, రిలాక్స్ ఇందు, ముందు పూజ మీద కాన్సన్ట్రేట్ చేయి అన్నాడు విరాజ్. ఇద్దరు ఆ పూజ అయ్యేంత వరకు అక్కడే ఉన్నారు. ఇందు కూడా విరాజ్ మాటకు మనసు పూజ మీద లగ్నం చేసింది. విరాజ్ గారు, మీరు చేసినది నాకు నచ్చలేదు అన్నది ఇందు. ఇందు, నేను రోజు చాలా చేస్తూ ఉంటాను, అందులో నీకేం నచ్చలేదు క్లియర్గా చెప్పు అంటూ కొబ్బరి ముక్క ఇందు నోటికి అందిస్తూ అడిగాడు విరాజ్. మీరు చాలా తెలివిగా మాట్లాడతారు. నేను అనేది ఈ రోజు చేసినది విరాజ్ గారు. ఇప్పటికే మావయ్య గారికి నిజం దాచి తప్పు చేస్తున్నాను. ఇప్పుడు నిజం చెప్పకుండా తప్పు చేస్తున్నాం. నా వల్ల మీరు కూడా మామయ్య గారి దగ్గర దోషిలా నిలబడతారు. విరాజ్ గారు, నిజం తెలిసిన రోజు ఎందుకు నిజం చెప్పలేదు, అబద్ధం ఎందుకు ఆడారు అంటే ఏం చెప్పాలి? అందుకే నేను చెప్పేయాలి అని అనుకున్నాను. కానీ మీరేమో అన్నది ఎందో. నిజం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు? సన్మానం చేసేవాళ్ళు అనుకున్నావా, లేదా పూల రథం పట్టేవాళ్ళు అని అనుకున్నావా? ఆ క్షణమే నువ్వు నాకు దూరం అయ్యేదానివి శాశ్వతంగా. నిజమే, అబద్ధమే చెప్పాను. అసలు అబద్ధం చెప్పకూడదు, కానీ మొదలు పెట్టాక మళ్ళీ మధ్యలో ఆపకూడదు. పులి మీద స్వారీ చేస్తూ మధ్యలో దిగాలి అనుకుంటే అదే మనల్ని తినేస్తుంది. నాన్నకు నిజం తెలియటము అంటే కోడలి చదువు మీద మనసు మారటం అన్నా జరగాలి, లేదా మన చెయ్యి దాటిపోయినప్పుడైనా తెలియాలి. ఇంకా ఈ ప్రాబ్లము మన చేతుల్లోనే ఉన్నది కాబట్టి అప్పుడే నిజం చెప్పాలి అని చూడకు ఇందు. నిజం చెప్పటం అంటే నువ్వు నాకు దూరం అవటం. అందుకని ఇదంతా ఇప్పుడు ఆలోచించకు. అంతవరకు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మాత్రం దీనికోసం మనసు కష్టపెట్టుకోకు అన్నాడు విరాజ్. విరాజ్ గారు అంటూ అతని భుజం మీద తలవాల్చి అలానే కూర్చున్నది ఎందో. విరాజ్ ఇందు చేయి తన చేతిలోనికి తీసుకుని వేళ్లను సవరిస్తూ, నాకు నువ్వు కావాలి, నా ఫ్యామిలీ కూడా కావాలి ఎందు. రెండింటిలో ఏమి లేకపోయినా ఉండలేను. ఒకప్పుడు ఆ ఫ్యామిలీ కోసం నిన్ను మర్చిపోవాలి అని అనుకున్నాను. ఇప్పుడు నిన్ను ఆ ఫ్యామిలీకి దగ్గర చేయాలి అని అనుకుంటున్నాను. నేను అనుకున్నది జరగాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు విరాజ్. విరాజ్ గారు అని పిలిచింది ఎందో. హా అంటూ ఆలోచనల నుంచి తేరుకున్నాడు విరాజ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మామయ్య గారు ఇంటికి రమ్మన్నారు. నాకు రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. అసలు ఏం చేయాలి విరాజ్ గారు అన్నది ఎందో. ముందు ఇంటికి వెళదాం పద అంటూ ఇందుని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు విరాజ్. ఇందు రావటం చూసిన పార్వతి గారు, ఇందు అంటూ వెళ్ళి ఇందు చెయ్యి పట్టుకున్నారు. అత్తయ్య గారు, మీరు నా చేతులు పట్టుకోవటం ఏమిటి అన్నది ఎందో. తప్పులేదు, నువ్వే ఈరోజు రాకపోతే ఏమయ్యేదో. సమయానికి దేవతలా వచ్చి మామయ్య ప్రాణాలు కాపాడావు. చదువుకున్నోడి కంటే చాకలోడు మేలు అని నిరూపించావు. మీ ఆవిడ్ని చూసి నేర్చుకోరా సమయస్ఫూర్తి ఎలా ప్రవర్తించిందో అన్నారు పార్వతి గారు. ఇందు నవ్వుతూ విరాజ్ వైపు చూసింది. ఓకే అమ్మా, రేపటి నుంచి ట్యూషన్ చెప్పించుకుంటానులే, కానీ నాన్నకు ఎలా ఉన్నది అన్నాడు విరాజ్. హా, ఇప్పుడు బాగానే ఉన్నది, పడుకున్నారు. అవును ఇందు, నువ్వు మీ మామయ్య వాళ్ళ దగ్గరకు వెళ్ళావు కదా, ఎప్పుడు వచ్చావు అన్నారు పార్వతి గారు. అది అత్తయ్య గారు అని నచుకుతూ ఉన్నది ఎందో. మా నేనే తీసుకుని వచ్చాను. ఈరోజు పండుగ అని నా కోడలు ఉండాలి అన్నావు కదా, అందుకనే నైట్ కాల్ చేసి రమ్మని చెప్పాను. మార్నింగ్కు వచ్చేసింది అన్నాడు విరాజు. ఫోన్ చేయటమే కాదు అత్తయ్య, మీరు కోడల కోసం తీసుకున్న నగలు చీర కూడా ఇచ్చారు. వదిన గారికి చెల్లెలు అంటే చాలా ప్రేమ ఉన్నది అన్నది లత. వదిన అన్నాడు విరాజ్. ఇందు, మనం లోనికి వెళదాం పదా అంటూ ఇందుని తీసుకుని లోనికి వెళ్ళింది లత. ఓకే మా అంటూ విరాజు రూమ్లోనికి వెళుతూ ఉంటే వినోద్ విరాజ్ అని పిలిచాడు. విరాజ్ వెళ్ళేవాడు కాస్త ఆగి, ఏమిటన్నయ్యా అన్నాడు. నేను నీతో మాట్లాడాలి విరాజ్ అన్నాడు వినోద్. ఇప్పుడా? తర్వాత మాట్లాడొచ్చు కదా అన్నాడు విరాజ్. కాదు ఇప్పుడే, పద అంటూ విరాజ్ చేయి పట్టుకొని పైకి టెర్రస్ మీదకు తీసుకుని వెళ్ళి వదిలి, విరాజ్, నువ్వు చెప్పే కథలు నమ్మేస్తాను అని అనుకున్నావా? ఇందు ఎవరు, ఏం చదువుకున్నది? తనను చూసినప్పుడు ప్రతిసారి అసలు చదువురాని అమ్మాయిలాగానే ఉండదు. ఈరోజు తన బిహేవియర్ ఎలా అంటే ఓ డాక్టర్ చదివిన అమ్మాయిలాగా ఉన్నది. ఇన్ని రోజులు నా అనుమానం ఈరోజు బలపడింది. నిజం చెప్పు అన్నాడు వినోద్. కొన్ని నిజాలు పెదవి దాటకపోవటమే మంచిది అన్నయ్య. నేను చెప్పేది నమ్మే సిచ్యువేషన్లో ఉన్నా దాన్ని డైజెస్ట్ చేసుకునే సిచ్యువేషన్ ఇంకా ఎవరికీ లేదు. నన్ను ఇప్పుడు ఏమీ అడక్కు అన్నయ్య. నువ్వు కూడా ఈ విషయం ఇంకెక్కడ మాట్లాడకు ప్లీజ్. ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయకు.
ఈరోజు పండక్కు వదిన స్పెషల్స్ చేస్తుంది. పద పద అంటూ వినోద్ చేయి పట్టుకుని లాక్కెళుతూ ఉన్నాడు విరాజ్. విరాజ్, నిజాన్ని దాచి తప్పు చేస్తున్నావు. లాస్ట్ మినిట్లో నిజం చెప్తే నిన్ను కాపాడే అవకాశం నాకు కూడా ఉండదురా. నువ్వు చెప్పే వరకు వెయిట్ చేస్తాను అన్నాడు వినోద్. మరో ప్రక్క, రేయ్ నా డార్లింగ్ ఎక్కడ ఉన్నది? నా ఇందు గురించి ఏం తెలిసింది మీకు అంటూ రావటం క్వశ్చన్స్ వేయటం స్టార్ట్ చేశాడు విఠల్. రేయ్ చెప్పండి, నా డార్లింగ్ ఎక్కడా అన్నాడు. అన్నా, వదిన దొరకలేదన్నా అన్నాడు రౌడీ. మరెందుకు నాకు దొరికింది అని ఫోన్ చేశారు అన్నాడు విఠల్. నేనే చేయించాను విఠల్ అన్నది జగదీశ్వరి. అమ్మా, నువ్వా? కానీ నువ్వెందుకు నాకు అబద్ధం చెప్పావు అన్నాడు విఠల్. ఎందుకంటే నువ్వు అక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టి. ఆ ఇంట్లో నుంచి నేను వచ్చేసింది అక్కడి మనుషులు వాతావరణం నచ్చక. నువ్వు అక్కడ ఉంటే నేను ఎలా ఉండగలను? పైగా ఈరోజు ఉగాది. అక్కడ వాళ్ళు చేసే హడావుడి అంతా కూడా ఆ మహాదేవయ్య నీతో చేయిస్తాడు. నువ్వు వాళ్ళలాగా మారటం నాకు నచ్చదు. నీకేమి చెప్పినా నువ్వు రావు. ఇందు అంటే ఎవరేం చెప్పినా ఆగవు. అందుకనే నేను అలా చేయించాను. అది ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాక్కున్నా కూడా దాన్ని వదలను విఠల్. దాన్ని తీసుకుని వచ్చి నీ పక్కలో పడేస్తాను. కానీ నువ్వు ఎప్పుడు మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కను అని నాకు మాట ఇవ్వు. ఆ ఇల్లే కాదు, ఆ ఊరన్నా ఆ మనుషులన్నా నాకు అసహ్యం. అక్కడికి నువ్వు వెళ్ళకూడదు అన్నది జగదీశ్వరి. మామ్, నా డార్లింగ్ దొరికినది అని ఆశగా వచ్చాను. కానీ నువ్వు అంటూ అసహనంగా చూస్తూ వెళ్ళిపోయాడు విఠల్. అమ్మా, ఇందుని వాళ్ళ మామయ్య దగ్గరకు పంపిస్తాను అన్నాడు విరాజు. వచ్చింది కదా, మళ్ళీ వెళ్ళటం ఎందుకు? ఇంకా ఉండనివ్వు అన్నారు పార్వతి గారు. అది కాదు, తనకు ఉంటుంది కదా, వాళ్ళతో ఉండాలి అని 4 రోజులు ఉండి వస్తుంది. నాన్నగారు మీరేమంటారు అంటూ వాళ్ళ నాన్నను చూస్తూ అడిగాడు విరాజు. ఆడపిల్లను ఒంటరిగా పంపకు, నువ్వే వెళ్ళి వదిలే, అప్పుడు ఇంటికి రా అన్నారు మహాదేవయ్య గారు. థ్యాంక్స్ నాన్నగారు అంటూ విరాజు పరుగున బయటకు వచ్చి ఇందుని పిలిచాడు. ఎగ్జామ్ టైం అవటంతో టెన్షన్గా చూస్తూ ఉన్నది ఇందు. డన్ అంటూ నవ్వుతూ ఇందుని తీసుకొని బయటకు వచ్చాడు విరాజ్. అన్నయ్య అన్నయ్య అన్న దమయంతి వాయిస్కు వెళ్లేవాళ్ళు అక్కడే ఆగారు. ఓహ్ అత్త, మళ్ళీ వచ్చావా? ఏం టైమింగ్ అత్త నీది అని అనుకుంటూ ఇందుని తీసుకొని వెళ్ళాడు. అల్లుడు, ఇదెప్పుడొచ్చింది అన్నది దమయంతి. నా భార్య ఎప్పుడైనా వస్తుంది, నువ్వు రాలేదా? నువ్వెందుకు వచ్చావు అన్నాడు విరాజ్. అన్నయ్యకు బాగోలేదు అని తెలిసింది. నేను నా కూతురు పని కొట్టుకుని వచ్చేశాము. మామయ్య అంటూ నా కూతురు మెతుకు ముట్టకుండా ఒకటే ఏడుపు. దానికి మామయ్య అంటే వల్లమాలిన ప్రేమ. కొందరు ఉంటారు పేరుకి కోడళ్ళు. అదే నా కూతురు చూడు అన్నది దమయంతి. అమ్మ, నువ్వు యాపిల్స్ కాయలు 3 డజన్లు తీసుకోమంటే 2 తీసుకున్నావు. నాకు ఇంకా కావాలి అన్నది సుభద్ర. అత్త, మెతుకు ముట్టకపోయినా ఇదంతా బాగానే తింటుంది అంటూ మాట్లాడే టైం లేక ఇందును తీసుకుని వెళ్ళిపోయాడు విరాజ్. అల్లుడు అల్లుడు, చ ఇదొకటి నా ప్రాణానికి ఎప్పుడు తిండిగోలే. దీనికంటే గుళ్ళో ఏనుగు నయం, పద అంటూ తిట్టుకుంటూ లోనికి వెళ్ళింది దమయంతి. ఇందు, ఆల్ ది బెస్ట్, బాగా అటెంప్ట్ చెయ్యి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు విరాజ్. ఇందుకి కాస్త టెన్షన్గా ఉన్న విరాజ్ మాటలకు ధైర్యంగా అనిపిస్తూ ఉంటే చిన్నగా నవ్వి లోనికి వెళ్ళింది. విరాజ్ ఇందు ఎగ్జామ్ హాల్లోనికి వెళ్ళగానే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు తన కోసం. మరో ప్రక్క, అన్నయ్య, ఆ ఇందు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమన్నాను. తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు? వాడు ఎవడో ఉన్నాడు, వాడేదో చేస్తాడు అన్నావు. ఇంతవరకు నాకేమీ తెలియలేదు. అసలు ఆ ఇందు ఎవరు ఏమిటి అనేది తెలిసేది ఏమైనా ఉన్నదా లేదా అని కోపంగా చూస్తూ అడిగింది షీలా. షీలా, ఇక్కడ నీ అన్న యాక్సిడెంట్ అయ్యి కాలు విరగొట్టుకుని ఉన్నాడు. కాస్త ఆ జాలి చూపించవే. నేను ఇలా ఉన్నా కూడా ఇంకా సెన్స్ ఏమైనా ఉన్నదా? వాడు అక్కడ తెలుసుకోవాలి కదా, అప్పుడే కదా మనం ఏమైనా చేసేది అన్నాడు స్టీఫెన్. అల్లుడు వచ్చే వరకు అమావాస్య ఆగదు అన్నట్టు వాడు తెలుసుకునే వరకు మనం ఆగమంటే అసలే వాళ్ళు యమ స్పీడులో ఉన్నారు. ఇప్పటికే దాన్ని చిన్న మాట అనటం లేదు. ఇంకా ఏ కడుపో కాకరకాయో వచ్చిందే అనుకో, దానికోసం వాళ్ళ నాన్నని ఎదిరిస్తే నా పరిస్థితి ఏమిటి? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అందుకే త్వరగా తెలుసుకో అంటున్నాను అన్నది షీలా. షీలా, నువ్వు బ్లైండ్గా వెళుతున్నావు. కానీ ఎందు నిజంగా నీ డౌట్ నిజమయ్యి చదువుకున్నదే అనుకో, తనను అంకుల్ పంపించేస్తాడు. తర్వాత విరాజుకు 2వ పెళ్లి కూడా చేస్తాడు. అలా చేసినా నీకిచ్చైతే చేయడు కదా. అలా చేసేవాడే అయితే ఇందునే ఇంట్లో ఉంచుతాడు కదా.
మనం ఇదంతా చేయటం అవసరమా? అంతా మర్చిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకో షీలా అన్నాడు స్టీఫెన్. అన్నయ్య, ఈ విషయంలో నేను తగ్గేదిలే. ముందు దాన్ని బయటకు గెంటేస్తే తర్వాత తిప్పలు నేను పడతాను. ముందు ఆ డిటెక్టివ్ ఏజెంట్కి కాల్ చేసి విషయం కనుక్కో అన్నయ్య అన్నది షీలా. అలా షీలా చెప్తూ ఉండేలోపే స్టీఫెన్కి కాల్ రావటం చూసి, ఇదిగో వాడే కాల్ చేశాడు అంటూ చెప్పి లిఫ్ట్ చేసి, త్వరగా చెప్పరా బాబు, నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నా చెల్లి నాకు భోజనం కూడా పెట్టేలా లేదు అని అన్నాడు. స్టీఫెన్, నువ్వు చెప్పినట్టే అక్కడ ఎంక్వైరీ చేయించాను. అక్కడ మీరు అనుకున్నట్టు ఏమీ లేదు, అంతా నార్మల్గానే ఉన్నది. ఆ అమ్మాయి వాళ్ళు ఇక్కడే ద్వారకాలో ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న ఏదో కూలి పని మీద వచ్చి ఇక్కడే చిన్నా చితక పనులు చేసుకునేవాడట. వాళ్ళ అమ్మ కూడా అలానే. అండ్ ఆ ఇందు అనే అమ్మాయి కూడా వాళ్లతో పాటే చేసేది. వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ మామయ్య దగ్గరకు వెళ్ళిపోయిందట. మీకు డీటెయిల్స్ సెండ్ చేశాను అంటూ తన ఫ్రెండ్ తనకు ఆ డిటెక్టివ్ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ క్లుప్తంగా చెప్పి కట్ చేసేశాడు. షీలా ఆ డీటెయిల్స్ అన్నీ చూస్తూ విసురుగా తన మొబైల్ నేలకేసి కొట్టింది. షీలా, అది ₹1,00,000 ఫోను. దాన్ని ఇలా నాశనం చేసేస్తావా? ఇందు మీద కోపం నా ఫోన్ మీద చూపిస్తావా అన్నాడు స్టీఫెన్. మరేం చేయను, ఇక నేనేం చేయాలి అన్నయ్య? నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఆ హోప్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. అది చదువురాని మొద్దు అనేసి ఆనందపడాలా, లేదా దానివల్ల అది ఇంకా విరాజ్తో కలుసుకుంటుంది అనేసి బాధపడాలా? ఇప్పుడు దాన్ని విరాజ్ని విడగొట్టడం ఎలా అన్నయ్య అన్నది షీలా. ఇక వాళ్లను మనం ఏమీ చేయలేము, లైట్ తీసుకో షీలా అన్నాడు స్టీఫెన్. అన్నయ్య, అది మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. నేనే విరాజ్తో ఫస్ట్ నుంచి ఉంటాను. నాకు ఇంకా నమ్మకం కుదరటం లేదు అన్నయ్య. ఎక్కడో లింక్స్ మిస్ అవుతున్నాయి. దీనిది ద్వారకానే. విరాజ్ ప్రేమించాను అని చెప్పింది కూడా ద్వారకాలోనే చూసిన అమ్మాయినే. దీన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఆ అమ్మాయి కోసం ఆలోచించలేదు, బాధపడలేదు. పెళ్లికి ముందు రోజుకు ఒకసారైనా సరే దానికోసం ఆలోచించేవాడు. ఇప్పుడు పూర్తిగా విరాజ్ దాని మైకంలో పడిపోయాడు. అదే నాకు బిగ్ ఫిషీలా ఉన్నది. పోనీ విరాజ్ ప్రేమించింది ఇదే అనుకుందామా అంటే, విరాజ్ ప్రేమించిన అమ్మాయి డాక్టర్ చదువుతుంది అన్నాడు. ఇది అసలేమీ చదువుకోలేదు అని అంటున్నారు. ఎటు చూసినా కూడా అది మళ్ళీ ఇందు దగ్గరికి లాక్ అవుతుంది, ఇందుతోనే లాక్ అవుతుంది. ఈ $1,000,000 మార్క్ క్వశ్చన్ నన్ను చంపేస్తుంది అన్నది షీలా. షీలా, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అనిపిస్తుంది అన్నాడు స్టీఫెన్. లేదన్నయ్య, నువ్వే తక్కువ ఆలోచిస్తున్నావు. విరాజ్ ఒక్కసారి తనది అని అనుకుంటే తన కోసం ఎంత దూరమైనా వెళతాడు. ఆ అమ్మాయిని చూడగానే ప్రేమించిన వాడు అంత తేలిగ్గా మర్చిపోయి పెళ్లి చేసుకోవటం ఒప్పుకుంటాను, వాళ్ళ అమ్మ నాన్న కోసం చేశాడు. కానీ అంత ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి పెళ్లి చేసుకున్న దాన్ని ఇంత కేరింగ్గా చూసుకోవటం, చిన్న మాట అన్నందుకే తనకు అంత సపోర్ట్ చేయటం నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. నిజం మన కళ్ళ ముందే ఉన్నా చూడలేకపోతున్నాం అని అనిపిస్తుంది. కాదు, విరాజు చూడనీయకుండా చేస్తున్నాడా అని అనిపిస్తుంది అన్నది షీలా. ఇప్పుడు నీ డౌట్ పక్కాగా విరాజ్ ప్రేమించిన అమ్మాయి అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒకటే అనేసి, అంతే కదా? కానీ ఆ అమ్మాయి మెడికల్ స్టూడెంట్, ఈ అమ్మాయి ఇల్లిటరేట్ కాబట్టి ఇద్దరూ ఒకరే అయ్యే ఛాన్స్ లేదు కదా? నీ డౌట్ ఇంకా అర్థం లేనిది షీలా. కట్టుకున్న పెళ్ళాము, పైగా అందంలో ఏమన్నా తక్కువ. విరాజ్ పక్కన తనకే పోటీ పడేలా ఉంటుంది. ఇద్దరే ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉన్నారు. అలాంటి అమ్మాయి దొరికితే దొరకని దానికోసం బాధపడుతూ ఉంటాడా? మూవ్ ఆన్ అయిపోయి హ్యాపీగా ఉన్నాడు అంతే. నువ్వు ఎక్కువ ఇమాజిన్ చేసుకోకు. ఇప్పుడు నీ కళ్ళ ముందే ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. ఇంకా అటువైపు నుంచి నువ్వు థింక్ చేయటం ఆపేసి ఎలా విరాజ్ని దక్కించుకోవాలో ట్రై చేయి అన్నాడు స్టీఫెన్. నువ్వు చెప్పేది నిజమే అన్నయ్య. అలా ఆలోచించి నేను టైం వేస్ట్ చేస్తున్నా. ఇకపై నేను ఆలోచించటం కాదు, దాన్ని ఆలోచించేలాగా చేస్తాను. విరాజ్ ప్రేమించిన అమ్మాయి ఎవరైనా కానీ ఇప్పుడు ఆ అమ్మాయితోనే వాళ్లను విడగొట్టిస్తాను అన్నదే షీలా. షీలా, ఏమంటున్నావు? అసలేం చెయ్యాలి అని అనుకుంటున్నావు అన్నాడు స్టీఫెన్. నేను చెప్తూ ఉంటే ఆ పని అవటం లేదు అన్నయ్య, అందుకనే చెప్పకుండా చేస్తాను. ఈసారి భార్య అనే ప్రోటోకాల్ యూస్ చేస్తాను. భార్య అంటే ఏదైనా తట్టుకుంటుంది, కానీ తన భర్త లైఫ్లో మరొక అమ్మాయి ఉంది అంటే తట్టుకోలేదు. ఇప్పుడు విరాజ్ లైఫ్లోనికి ఆ అమ్మాయి రాబోతుంది. కాదు, నేనే తీసుకుని వస్తాను అని ఏదో ఆలోచించినట్టు తనలో తనే కోపం, అసహనం రాక్షసంగా మారుతూ ఉంటే
ఈవిల్ స్మైల్ చేసింది షీలా. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.